మాట్లాడతాడు, మా నాయకుడు కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు చేయాలి? ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు జరగలేదు? పోయిన ప్రభుత్వం జరగవలసిన పని జరిగింది, ఇంకా జరగవలసిన కొంత మేరకు జరగాలి. ఇవాళ మీ ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు? 6 నెలలు ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఎడిపోయిందా మీ ప్రభుత్వం? మొగని ప్రభుత్వం కదా, ఎందుకు చేయట్లేదు? 6 నెలలు చేస్తున్నారు కదా. 6 నెలలు దాటిపోయి ఇప్పుడు ఏడాది అవుతుంది. ఇంకా 2 నెలలు టైం ఇస్తాం. మా ప్రభుత్వం, మా పార్టీలో చర్చ జరుపుతాం. మా నాయకుడు కేసీఆర్ గారు చర్చ జరిపినాక ఎస్ఎల్బిసి పూర్తి చేయకుంటే జిల్లా మొత్తం కాదు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా 2 జిల్లాలు పాదయాత్రలు పెట్టి మీ నాయకులను కానీ మీ అధికారులు ఎక్కడ తిరగకుండా మీ బట్టలు బిక్కే కార్యక్రమం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మీరు ఏదో మాటలు చెప్పి డైలాగ్ కొట్టి పంచి డైలాగ్ కొడితే 2 ముక్కలు పేపర్లు వస్తాయనుకుంటారు, కానీ మిమ్మల్ని ఈ ప్రజలు వదిలిపెడతానికి సిద్ధంగా లేరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ గతంలో నువ్వు ఇందులో భాగస్వామ్యం కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుతుందా? అంటే ఆ రకంగా దోపిడీ చేసే 1,000 కోట్లు సంపాదించిన కాంట్రాక్ట్ అయి 2009లో చిన్న కాంట్రాక్టర్ ఎలక్ట్రిషన్ 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు. అంటే ఆ రకమైన పనులు చేసినావా? మాట్లాడేటప్పుడు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆలోచన సోయి ఉండాలి. ఇవాళ నీ పేరు చెప్పుకుని రెవెన్యూ మంత్రి అని చెప్పుకుని నీకేదో అడుగులు మడుగులు వస్తారో ఇవాళ భూ బకాసులే